లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ మే 20న జరగనుంది. 49 స్థానాల్లో ఎన్నికలు జరగనున్న అందరి చూపు 2 నియోజకవర్గాలపై పడింది. అవే ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ, అమేఠీ. కాంగ్రెస్కు కంచుకోటలైన ఈ 2 స్థానాల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. దశాబ్దాలుగా తమకు కంచుకోటలుగా నిలిచిన రాయ్ బరేలీ, అమేఠీలో ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అటు భాజపా సైతం గెలుపుపై ధీమాతో ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే 4 విడతల పోలింగ్ ముగిసింది. మే 20న 5వ విడత పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాల్లో 5వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాల్లో పోలింగ్ జరగనుండగా ముఖ్యంగా అందరి దృష్టి 2 నియోజకవర్గాలపై నెలకొంది. అవే ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ, అమేఠీ స్థానాలు. దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా నిలిచిన ఈ 2 స్థానాల్లో ఈసారి ఆసక్తికర పోటీ నెలకొంది. గత 20 ఏళ్లుగా తమకు ఓటమి లేని రాయ్ బరేలీ స్థానంలో మరోసారి విజయంపై కాంగ్రెస్ ధీమాతో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో నిలవడంతో ఆ పార్టీ గెలుపుపై మరింత విశ్వాసంతో ఉంది. అటు 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి అమేఠీలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అమేఠీలో కాంగ్రెస్ ను కంగు తినిపించిన భాజపా మరోసారి సత్తా చాటాలని చూస్తోంది. తమ కంచుకోటల్లో ఈసారి పార్టీని విజయ తీరానికి చేర్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ 2 చోట్ల ప్రచారాన్ని అంతా తానై ఆమె నిర్వహించారు. తన తల్లి సోనియాను 2 దశాబ్దాలుగా లోక్సభకు పంపుతూ వస్తున్న రాయ్ బరేలీ నుంచి ఈసారి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. సోనియా గాంధీ 2004 నుంచి 2024 వరకు రాయ్ బరేలీకి ప్రాతినిధ్యం వహించి ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆ స్థానంలో మొదట ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరికి రాహుల్ బరిలో నిలిచారు. ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ 2వ స్థానంగా రాయ్ బరేలీని ఎంచుకున్నారు. అటు రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేయడంపై ఎన్డీఏ కూటమి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్ అక్కడ భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఓటమి భయంతోనే అమేఠీ నుంచి రాహుల్ పారిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ సహా భాజపా నేతలందరూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో సోనియా చేతిలో ఓడిపోయిన ప్రతాప్ సింగ్ నే మరోసారి భాజపా రాయ్ బరేలీ నుంచి బరిలోకి దించింది. 1998 తర్వాత ఇక్కడ గెలవని భాజపా ఈసారి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టాలని చూస్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం మరోసారి గెలుపుపై ధీమాతో ఉంది. రాహుల్ వయనాడ్తో పాటు రాయ్ బరేలీలో కూడా గెలిస్తే ఇక్కడ స్థానాన్ని వదులుకునే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అప్పుడు ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక అమేఠీ 5 ఏళ్ల క్రితం వరకు గాంధీ కుటుంబానికి పెట్టని కోట. 2019లో కమలదళ దండయాత్రలో ఈ సామ్రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో భాజపా నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలవడంతో కంచుకోటకు బీటలు పడ్డాయి. దీంతో తాజా ఎన్నికల్లో దీన్ని తిరిగి దక్కించుకునే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం గాంధీల నమ్మకస్తుడైన కిషోరీలాల్కు అప్పగించింది. 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ తరపున ఇక్కడ పోటీకి దిగారు. గత 4.5 దశాబ్దాల్లో దాదాపు 31 ఏళ్లు అమేఠీ లోక్సభ నియోజకవర్గానికి గాంధీ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. 1980లో తొలిసారి సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆయన ఆకస్మిక మరణంతో మరుసటి ఏడాది జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్ గాంధీ బరిలోకి దిగారు. అప్పటినుంచి 1991 వరకు ఆయనే అమేఠీ ఎంపీగా కొనసాగారు. ఇక 1999లో సోనియా గాంధీ పోటీ చేయగా ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీని తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. అలా 2004 నుంచి రాహుల్ గాంధీ వరుసగా 3 సార్లు ఇక్కడ విజయం సాధించారు. కానీ గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. గాంధీ కుటుంబేతరులు ఈ స్థానం నుంచి పోటీ చేయకపోవడం గత 3 దశాబ్దాల్లో ఇది 2వసారి మాత్రమే. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఆ స్థానాన్ని సతీష్ శర్మకు కాంగ్రెస్ అప్పగించింది. ప్రస్తుత ఎన్నికల్లో కిషోరీలాల్ శర్మను కాంగ్రెస్ నిలబెట్టింది. మరోసారి భాజపా నుంచి స్మృతి ఇరానీ బరిలో నిలిచారు.
దశాబ్దాలుగా గాంధీ కుటుంబ కంచుకోటలుగా నిలిచిన రాయ్ బరేలీ, అమేఠీ లోక్సభ నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయ్ తీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీసుకున్నారు. 2 చోట్ల ప్రచారాన్ని అంతా తానై ప్రియాంక గాంధీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాయ్ బరేలీలో ప్రియాంక ఇల్లు తీసుకుని మకాం వేశారు. తెర వెనక వ్యూహాలను రచించడంలోనూ కీలకంగా నిలుస్తున్నారు. తమ కుటుంబంతో ఈ నియోజకవర్గాలకు తరతరాలుగా ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూనే జాతీయ స్థాయి అంశాలను ఉటంకిస్తున్నారు. మోతీలాల్ నెహ్రూ హయాం నుంచి లెక్కేస్తే తమ కుటుంబానికి రాయ్ బరేలీతో 103 ఏళ్లుగా అనుబంధం ఉందని, 1921 నుంచి ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నామని ప్రియాంక వివరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన జట్టు కోసం ఆటలో పాల్గొనని కెప్టెన్లా ప్రియాంక వ్యవహరిస్తున్నారు. అమేఠీ, రాయ్ బరేలీ అంటే తమ దృష్టిలో కేవలం లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే కావని, అవి తమ కర్మభూమి అని రాహుల్ అంటున్నారు. ఆ 2 నియోజకవర్గాల ప్రజలతో కుటుంబ సంబంధాలు ఉన్నాయని, ఎప్పుడు అవసరమైనా వారికి బాసటగా నిలుస్తున్నామని చెప్పారు.